Chief Election Officer Vikas ji checked, party is active. But in Jahirabad, when our candidate filed, it's not active. File as independent Praja Shanti Party active కాదు. No symbol, no active అని ఎందుకు లైఫ్ చెప్తున్నారు? కేసీఆర్ కి తొత్తులుగా మారారా ఈ ఆర్వోలు? అమరణ నిరాహార దీక్ష చేసి 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎలా పోస్ట్పోన్ చేయించానో, కామారెడ్డి రైతులకు ఎలా న్యాయం చేశానో, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎలాగ ఆపానో, ఇక్కడ నేను అమర నిరాహార దీక్ష చేయాలా అని వికాస్ రాజ్ గారిని అడిగాను. ఏంటిది? ఒక్క రీజన్ ఇవ్వండి. మా పార్టీకి సింబల్ ఎందుకు ఇవ్వలేదు? లాస్ట్ మంత్ వీరిని అడిగాను. సింబల్ ఎలక్షన్ కమిషన్ ఇస్తారు. వెళ్ళాను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కలిశాను. మా పార్టీ యాక్టివ్గా ఉందని లెటర్స్ ఇచ్చారు. మరి మాకెందుకు సింబల్ ఇవ్వలేదు? కామన్ సింబల్ 100లో 100 మందికి ఇచ్చి మాకెందుకు ఇవ్వలేదు? ఆన్సర్ చెప్పండి. జవాబు లేదే. నాకు తెలుసు ఆన్సర్ ఏంటో. అన్ని మీడియా సర్వేల్లో 100కి 54, 60, 68, 78, 80% ప్రజలు ఈ దొంగలొద్దు, మాకు కేఏ పాల్ కావాలి, ఈ కుటుంబ పాలన వద్దు, మాకు కేఏ పాల్ కావాలి, అప్పులు తీర్చే సత్తా, ఉద్యోగాలు ఇచ్చే సత్తా, ప్రజల కన్నీరు తుడిచే సత్తా ఒక్క కేఏ పాల్కే ఉంది. ఈ బడుగు బలహీన వర్గాల నాయకులు కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. విశాఖపట్నం ఎంపీగా ఎందుకు నేను పోటీ చేస్తున్నానంటే, అక్కడ ఇది చట్టాలు పార్లమెంట్ లో మార్చకపోతే ఈ దేశం సుడాన్ లాగో, శ్రీలంక లాగో, నైజీరియా లాగో అవ్వకపోతే, పాకిస్తాన్ లాగో మీరు చూడండి అంతే. ఇప్పటికే వడ్డీ తీర్చలేని పరిస్థితి. రాష్ట్ర వడ్డీ లక్షల కోట్లు, ఆంధ్ర తెలంగాణ. దేశ వడ్డీ అయితే వడ్డీయే తీర్చలేరు, అప్పు అయితే. నేను అప్పు తీర్చగలను, మంచి చేయగలను ప్రజలు నమ్ముతున్నారని ప్రజాశాంతి పార్టీకి తప్ప పనికి మాలిన పార్టీలు, అసలు 10,000 కట్టుకున్న పార్టీలు అన్నిటికీ సింబల్ ఉన్నాయి. ఈరోజు జనసేనకి ఒక్క ఓటు పడిందా తెలంగాణలో? సింబల్ ఇవ్వచ్చా? మరి జనసేనకి ఎందుకు సింబల్ ఇచ్చారు? చట్టానికి ఇవ్వడానికి అవసరం లేదే. ఎందుకు? ఆయన మోదీ తొత్తు. నువ్వు మోదీకి తొత్తు అయితే కేసీఆర్కి పర్వాలేదు, జనసేనకు పర్వాలేదు, చంద్రబాబుకు బెయిల్ వస్తుంది. ఒక్క కేఏ పాల్కు మాత్రం అవినీతి లేదు కనుక ఆరోపణలు. ఈయన ఎలక్షన్ లో నిలబెడితే గ్యారంటీ 79 సీట్లు. ఇప్పుడు మా క్యాండిడేట్లు అందరూ వెయిటింగ్ లో ఉన్నారు. నేనేం రిక్వెస్ట్ చేశాను? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్టర్డే, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ని టుడే, ఆనరబుల్ తెలంగాణ చీఫ్ జస్టిస్ ని టుడే. ఈ రోజు నేను ఏం రిక్వెస్ట్ చేశానంటే, అందరిలాగే మాకు సింబల్ ఇవ్వండి, 2 రోజులు టైం ఇవ్వండి. స్క్రూటినీ ఎప్పుడు? 13. ఓకే, ఇప్పుడు సింబల్ ఇవ్వండి. నా ముందే కాల్ చేశారు, నేను చెప్తామన్నా. ఇంకా ఇప్పటికీ సింబల్ ఇవ్వలేదు. నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో కూడా సింబల్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? పార్టీ యాక్టివ్గా ఉండే, డాక్యుమెంట్స్ అన్ని క్లీన్గా ఉన్నాయే, అందరికీ ఇచ్చారే, మాకెందుకు ఇవ్వలేదు? ఒకటే పిలుపునిస్తున్నాను నేను. మనకి 2 రోజులు సమయం అడిగాం. ఎవరి ఎలక్షన్ క్యాన్సిల్ చేయొద్దు. మునుగోడులో ఏమన్నారు? ఎలక్షన్ అయిపోయిందండి, మేము రద్దు చేయలేము, కోర్టుకి వెళ్ళమన్నారు, వెళ్ళాం. 1-2 days టైం ఇవ్వండి. ఆర్డర్ ఇచ్చి సింబల్ ఇచ్చిన మీరు మాకు హెలికాప్టర్ ఇవ్వకపోతే, రింగ్ ఇవ్వకపోతే ఏ సింబల్ అని ఇవ్వండి. మేము అడుగుతుంది హెలికాప్టర్ 2019లో ఇచ్చారు, మునుగోడులో రింగ్ ఇచ్చారు. ఈ రెండిట్లో ఒకటి ఇవ్వండి అన్న. ఇస్తున్నామని 10 సార్లు చెప్పారు ఈ నెల రోజుల్లో, కానీ ఇవ్వడం లేదు. ఇన్ రైటింగ్ ఇవ్వాలి కదా. మా సింబల్ ఏంటి? క్యాండిడేట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు. 119 నియోజకవర్గాలు 5-8 మంది వెళ్ళారు ఈ రోజు ఫైల్ చేయడానికి. జహీరాబాద్ అరువు అంటాడు మీ ప్రజాశాంతి పార్టీ యాక్టివ్ గా లేదని, వారే ఒప్పుకున్నారు. మన చీఫ్ ఎలక్షన్ ఆఫీసరే ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎందుకు పార్టీ యాక్టివ్ లేదు? ఉందే. ఎవడు తీసేశాడు? కేసీఆర్ తొత్తులు తీశాడా? ఇంకొకటి తీశాడా? అటు బటన్ నొక్కితే యాక్టివ్, ఇన్యాక్టివ్. ఇన్ని మునుగోడు నుంచి ఈ రోజు వరకు యాక్టివ్గా ఉన్నది. ఇప్పుడు యాక్టివ్ లేకపోవడం ఏంటి? నామినేషన్ వేసిన రోజుని. తెలంగాణ ప్రజలారా, ఈ తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ కాదు, అమరవీరులు తెచ్చుకుంటారు. 15
69 మంది ప్రాణం పెట్టి తెలంగాణను తీసుకొచ్చారు. మీకు తెలంగాణ బాగుపడాలా? మనకి కానీ 2 రోజులు పర్మిషన్ ఇవ్వకపోతే ఎవరు ఓటేయకండి, ఇంట్లో కూర్చోండి, ఓటు ఎవరికి వేయకండి. ఒకవేళ మీరు వేయాలనుకుంటే వెళ్ళి నోటాకి వేయండి. ఇప్పుడున్న పార్టీలన్నీ ఒక పార్టీయే, 3 పార్టీల పేరుకే ఒక పార్టీ పెట్టేసుకుంటే బాగుంటుంది. వాళ్ళందరూ సెంటర్లో ఏం చెప్తే అదే తొత్తులు. నేను తప్ప ఎవరు మీ కొరకు ఫైట్ చేయలేరు. ఓపికతో ఫైట్ చేస్తున్నాను రాత్రి పగలు సంవత్సరాలు. మీరు బాగుపడాలంటే, కుటుంబాలు బాగుపడాలంటే, కన్నీరు తుడవాలంటే, ఉచిత విద్య వైద్యం రావాలంటే మీరందరూ ప్రజాశాంతి పార్టీ కోటేస్తానని మీరు మొక్కుకున్నారు. 17,000 మంది గ్రూపులు పెట్టారు, దాదాపు 1 కోటి మంది చేరారు. అలాంటి పార్టీకి సింబల్ ఎందుకు ఇవ్వరు? మునుగోడులో ఇచ్చారు కదా ఏదో అని, మాకెందుకు ఇవ్వరు? ఇప్పుడు ప్రశ్నకు జవాబు చెప్పండి అంటే చెప్పరు, డిబేట్కి రమ్మంటే రారు. ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. పోరాడతా ఒకటే మీకు చెప్తున్నాను, మరలా మీడియా మిత్రులారా, మీడియా ఓనర్స్ లారా, ఎండకు మీరు ఎండుతున్నారు, మీడియా రిపోర్టర్స్ వానకి తడుస్తున్నారు. మీకు కూడా న్యాయం లేదు. నేను వస్తేనే పాలు రావాలి, పాలన మారాలి. కనుక మీరు ఫైట్ చేయండి, రిపోర్ట్ చేయండి. చిత్తశుద్ధున్న మీడియా ఓనర్స్ అందరూ దీన్ని ఎక్స్పోజ్ చేయండి. అడగండి ప్రశ్నలు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారిని అడగండి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ గారిని అడగండి, ఎందుకు ప్రజాశాంతి పార్టీకి సింబల్ ఇవ్వలేదని. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు గౌరవనీయులు ఆయన అడిగారు, మరలా ఇప్పుడు పంపిస్తాం ఢిల్లీకి అన్నారు. నా ముందే ఫోన్ చేశాను, ఏంటి స్టేటస్, ఇంకా ఎందుకు సింబల్ ఇవ్వలేదు? కారణం ఏంటి? కారణం లేదు. అమ్ముడుపోయారా అందరూ? వాటర్స్ మీరు ఓట్లేసే వాళ్ళు 100కి 70% పోలింగ్ అవుతుంది. డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు ఎవరికి వేయకండి. మనకి కానీ 2 రోజులు సమయం ఇవ్వకపోతే ఇదే నా పిలుపు. నన్ను మీరు కోరుకుంటారా? ఇంట్లో ఉండండి, కొండైజం చేసిన చంపిన ప్రాణాలనే పెట్టండి. మనకి న్యాయం జరగనప్పుడు ఎందుకు ఈ పార్టీలు? ఏం చేశారు? మనకి ఏం అభివృద్ధి చేశారు? తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఆంధ్రులు, ఆంధ్రప్రదేశ్ లో దేశ ప్రజలు నాశనం అయిపోతుంటే ఈవెన్ సెంట్రల్ మినిస్టర్ నిన్న లెటర్ రాశారు చీఫ్ ఎలక్షన్ కమిషన్. పెద్ద ఆయన, దేశంలో నెంబర్ 2, ఎందుకు సింబల్ ఇవ్వలేదు వీరికి మీటింగ్ అవ్వండి? పట్టించుకోవట్లే. డబ్బులు తింటున్నారు. 100 కోట్లు ఇచ్చారా, 1000 కోట్లు ఇచ్చారా? ఎందుకు మాకు సింబల్ ఇవ్వలేదు? ఎందుకంటే కేసీఆర్ కాంగ్రెస్ ఒకటే. వాళ్ళిద్దరు చేసిన కుట్ర ఇది. నేను బీజేపీని ఇంకే పార్టీని దూషించట్లేదు. ఇది కేసీఆర్ చేసిన కుట్ర. కాంగ్రెస్ 20-30 సీట్లు మీరు గెలిపించినా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. కనుక మీరు ఎలక్షన్స్ బయటికి రాకండి. మనకు 2 రోజులు టైం ఇచ్చాం. 12వ తారీఖు లోపు మేము ఫైల్ చేస్తాం మా క్యాండిడేట్లు. మీరు మాకు సింబల్ ఇచ్చి 2 రోజులు టైం ఇవ్వండి. భయభ్రాంతులు చేస్తున్నారు క్యాండిడేట్లు. ఆర్వాల్ ఈ రోజు రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర. ప్రజాశాంతి పార్టీ యాక్టివ్ గా లేదు, నువ్వు ఇండిపెండెంట్ గా వేసుకో. ఆర్వాల్ మునుగోడులో ఆర్వాల్ని సస్పెండ్ చేయించినా వీళ్ళకి బుద్ధి రాలేదు. కనుక 7569441275 గుర్తించుకోండి, గ్రూపులు పెట్టండి. నన్ను సపోర్ట్ చేద్దాం అన్న వారందరూ, మీరందరూ విశాఖపట్నం వెళ్ళండి. ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ వదిలేయండి, ఓట్లు వేయకండి. మనకి 2 రోజులు అవకాశం ఇవ్వకపోతే మరలా నేను మాట్లాడిందా, ఇంట్లో కూర్చోండి అంతే. ఓటు వేయొద్దు ఈసారి నేను చెప్తున్నా. ఎందుకు? మనకు ప్రజాస్వామ్యంలో నీతి జరగనప్పుడు మళ్ళీ ఎవరికి ఓట్లేస్తారు మీరు? కేసీఆర్ కొడుకు కేటీఆర్ సీఎం అవడానికా? 11 రెడ్లు అయ్యారు, 12వ రెడ్డి రేవంత్ రెడ్డి అవడానికా? ఎవరికి వేస్తారు మీరు? మనం 90% ఉన్నా ఎందుకు? ఆ 1% ఉన్నాలే, 5% ఉన్నాలే. మనల్ని 77 సంవత్సరాలు వెళ్ళాలి. అందుకే కథరన్న 70 సంవత్సరాలు ఆయన వయసులో, 70 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు తిరిగి చెప్పాడు ఓటు వేయద్దు అని. నేను అలగట్లా. మనకి పర్మిషన్ ఇవ్వకపోతే ఓటేయకండి, మన పార్టీ క్యాండిడేట్లకి సింబల్ ఇవ్వకపోతే ఓటేయకండి.
మనకి ఓటేసే హక్కు ఇవ్వకపోతే మరేంటి? మనకి సింబల్ ఇవ్వలేదంటూ ఓటు వేయొచ్చా? ఎవరికి వేయాలి? ఇప్పుడు ఆ దొంగలకి వేయాలా? ఆ దోచుకునే వాళ్ళకి వేయాలా? ఆ మోసగాళ్ళకి వేయాలా? ఆ లక్షల కోట్ల ఆస్తిపరులకి వేయాలా? ఆ 2 కులాలకి వేయాలా? నేను తప్ప మీ కొరకు ఫైట్ చేసినోడు లేడు. శర్మిల అన్నది కదా, నేను ఫైట్ చేస్తానని కాంగ్రెస్ ని తిట్టింది కదా, మళ్ళీ కాంగ్రెస్ కే ఓట్లేయండి అన్నది. పవన్ కళ్యాణ్ మోదీని తిట్టాడు కదా, నేను కాక మనం పవన్ మోదీకే ఓట్లేయండి 2044 వరకు అట. మరి ఏ కేసులు పెట్టారో ఈయన మీద? సరెండర్ అయ్యాడు. ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. మన ఒక్క పార్టీయే ప్రజాశాంతి పార్టీయే, బడుగు బలహీన వర్గాల నీతి నిజాయితీ పార్టీ. అధికారం లేకుండా 5 లక్షల కోట్లు తెచ్చి ఇచ్చాను. సదాశివపేట సంగారెడ్డిలో చారిటీలు కట్టాను. అధికారం వస్తే దేశ అప్పు రాష్ట్ర అప్పులు తీర్చి కన్నీరు తుడిచి అందరినీ ఆదుకునే సత్తా నాకు ఉంది. నేను రుజువు చేసుకున్నాను. ప్రపంచాన్ని జయించిన మనం మన దేశాన్ని కాపాడుకోద్దా? మన రాష్ట్రాన్ని కాపాడుకోద్దా? దేశంలోనే తెలంగాణ బిడ్డలు ఫైట్ చేసి ప్రాణాలు ఇచ్చి తెలంగాణ తెచ్చుకున్నారంటే ఈ ఎలక్షన్ లో అందరూ ఇంట్లో కూర్చోండి, మనకు కానీ పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. కేఏ పాల్ పిలుపునిచ్చారు. మనకి పార్టీ సింబల్ ఇవ్వాలి, 2 రోజులు టైం ఇవ్వాలి. ఇంకా ఎలక్షన్ అవ్వకముందే నేను చెప్తున్నాను, నామినేషన్స్ ఈ రోజు లాస్ట్ డే. ఇప్పుడు సింబల్ ఇచ్చి 2 రోజులు టైం ఇమ్మంటున్నా. మీడియా మీరు అనుకుంటే ఏమైనా జరుగుతుంది. దయచేసి చేతులు జోడించి అడుగుతున్నారు. మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్ కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు పోరాడండి. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీదే. థ్యాంక్ యూ వెరీ మచ్.